మేడ్ ఇన్ కొరియా. కొత్తగా ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, నేను అనుకున్నది ఏంటంటే ఈ డైరెక్టర్ థియేటర్లోకి రాకుండా ఓటీటీలోకి ఇచ్చినప్పుడే డౌట్ వచ్చింది ఏదో ఉంది అని. తీరా చూస్తే మొత్తం బోర్లా పడింది. నాకైతే అసలు ఈ మూవీ అంతగా నచ్చలేదు. ఎందుకో ముందు ముందు చెప్తాను. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ముందు స్టోరీ లైన్ తెలుసుకుందాం. సింబు అంటే మన హీరోయిన్ కొరియన్ వెళ్ళాలని ఆశపడుతుంది. మొత్తానికి వెళ్తుంది, కానీ అసలు ఎలా వెళ్తుంది, ఏంటి, ఎంత స్ట్రగుల్ అయ్యింది ముందు వెళ్ళడానికి, తర్వాత అక్కడికి వెళ్ళాక ఏమైంది అనేది మూవీ స్టోరీ లైన్. ఇలాంటి స్టోరీ లైన్ మనం ఆల్రెడీ చూసే ఉంటాం చాలా మూవీస్లో, కానీ ఇది అంతగా ఇంపాక్ట్ అవ్వలేకపోయింది. ఈ మూవీ అంత వర్కౌట్ కాలేదు. స్టార్టింగ్ పాయింట్ కొరియన్ వెళ్ళాలని ఒక గ్రిప్పింగ్ పాయింట్ మంచిగా బాగానే ఉంది, కానీ తర్వాత అక్కడికి వెళ్ళాక ఎలా సర్వైవ్ అయ్యింది అనేది మూవీలో మెయిన్ లైన్. కానీ దాన్ని కరెక్ట్గా చూపించలేకపోయాడు డైరెక్టర్. అండ్ ఈ స్టోరీని ఇంకా మంచి గ్రిప్పింగ్గా ఎంగేజింగ్గా తీసి ఉంటే మంచిగా హిట్ అయ్యేది, ఒక డీసెంట్ వాచ్ అన్న అయ్యేది. కానీ మూవీలో అది అవ్వలేదు. అదే డిసప్పాయింట్. కొరియన్ వెళ్ళేటప్పుడు అక్కడ స్ట్రగుల్స్ ఎలా పడ్డాము అదంతా చూపించాలి. చాలా ఈజీగా మనకి సింధుకి దొరికేసినట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ తెలుగులో డబ్బింగ్ బాగానే ఉంది. ఎప్పుడైతే కొరియా వెళ్ళిందో సింధు, అక్కడి నుంచి ఇంగ్లీషు అండ్ కొరియన్ భాష రెండు మిక్స్ చేసి కొట్టేశారు. అది మాత్రం బిగ్గెస్ట్ మైనస్. ఎంత కొరియన్ వెళ్తే మాత్రం కొరియన్ భాషలోనే డబ్ చేయాలా, తెలుగులో డబ్ చేస్తే వర్కౌట్ అవ్వదా అనే ఫీలింగ్ కలిగింది. అంటే కొరియన్ మూవీసే తెలుగులో డబ్ చేసినప్పుడు తెలుగు మూవీస్ని తమిళ మూవీస్ని తెలుగులో డబ్ చేస్తే ఏమవుతుంది అనే ఫీలింగు. అండ్ కొరియన్ ఫీలింగ్ రావాలని అలా చేసామో అని అంటారా? అలా అంటే ముందు కొరియన్ వెళ్ళినప్పుడు కూడా, కొరియాలో సర్వైవ్ అవుతున్నప్పుడు కూడా కొరియన్ ఫీలింగ్ రావాలి, కానీ అది మిస్ అయింది మూవీలో. అది కొంచెం డబ్బింగ్ చేసి ఉంటే బాగుండేది. ఫైనల్గా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రియాంక మోహన్ యాక్టింగ్. సింధు క్యారెక్టర్లో బాగా చేశారు. ఎక్స్ప్రెషన్స్ అవి బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పీస్ఫుల్గా ఉంది, అది కూడా నచ్చింది. ఫైనల్గా ఈ కొరియన్ మూవీ మీరు చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మన వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.